Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 40, verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. He shall feed his flock like a shepherd, he shall gather the lambs with his arm. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. When we see the book of Isaiah, యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు there are 66 chapters. 66 అధ్యాయాలు ఉన్నాయి A పుస్తకానికి. parallel has often been drawn between these 66 chapters of Isaiah and the 66 books of the Bible. యెషయా గ్రంథంలో ఉన్న ఈ 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలకి సమాంతరంగా చెప్తుంటారు. Yeah, we can see an astonishing similarity. ఇక్కడ మనం ఆశ్చర్యపరిచేటువంటి ఆ దాంట్లో ఉన్న సరిపోలికలు చూడొచ్చు మనం. Each chapter in Isaiah corresponds with its numerical equivalent in the Bible. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా బైబిల్ అంతట్లో ఉన్న ప్రతి అధ్యాయానికి సమానంగా మనం చూడొచ్చు, పుస్తకానికి సమానంగా మనం చూడొచ్చు. So in a serial order. వరుస క్రమంలో కూడా ఉన్నట్టుగా మనం The theme గమనించవచ్చు. of the first 39 chapters seems to thread its way from the formless earth to the fallen man. మొదటి 39 అధ్యాయాలు మనం చూస్తే ఆ భూమి నిర్మించబడిన నాటి నుండి It is a formless earth without form. నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమి ఆ కాలం నుండి And up to the fallen man. పడిపోయిన పతనమైపోయినటువంటి మానవుడు అంతవరకు మనం దాన్ని పోల్చుకొని That is, man is dead in sins and estranged from God and steeped into apostasy as recorded in the Old Testament 27 in the Old Testament. అంటే మానవుడు పతనమైపోయి విశ్వాస భ్రష్టుడైపోయి ఈ సంగతులు పాత నిబంధనలో ఉంటుండే ఆ పరిస్థితులుగా మనం చూడొచ్చు. And then the 27 New Testament chapters that follow. ఇక తర్వాత క్రొత్త నిబంధనలో 26 పుస్తకాలు మనం చూస్తున్నాం. 27 పుస్తకాలు మనం చూడొచ్చు. In relation to those 27 books and these 27 chapters are there. ఈ మిగతా 27 అధ్యాయాలు 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలో దానికి సమానంగా మనం So the చూడొచ్చు. last 27 chapters, కాబట్టి చివరి 27 అధ్యాయాలు they speaks of redemption and comfort. ఇది విమోచన ఆదరణ గురించి They మాట్లాడుతున్నాయి. speak of forgiveness and grace. అది క్షమాపణ కృపణ గురించి And they మాట్లాడుతుంది. speak of the joy in the Lord. అది యెహోవా యందలి ఆనందం గురించి And మాట్లాడుతుంది. at the end we can see it is fully terminating with the new heaven and new earth. ఇక చివరిలో అది నూతన ఆకాశము నూతన భూమి రాబోతుంది కదా, దాని గురించి మాట్లాడుతుంది. So the first section has its focus on judgment which condemns sin and places of guilty sinner under God's condemnation, the first 39 chapters. మొదటి 39 అధ్యాయాల్లో మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క శిక్షకు గురై దేవుడు వారికి తీర్పు తీర్చిన సంగతులు చూస్తున్నాం. So it stresses the importance of holiness and the need to punish man's sinfulness. పరిశుద్ధత గురించి నొక్కి చెప్తూ మానవుని పాపానికి శిక్ష పడాల్సిందే అనేటువంటిది చెప్తాం. Why to punish man's sinfulness? మానవుని యొక్క పాపాన్ని ఎందుకు శిక్షించాలి? Yeah, that is the righteous requirement of God's perfect law. ఇది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ నీతి న్యాయమునకు నియమానికి ఇది పరిపూర్ణమైనటువంటిది, చేయదగినది. And that unfolds the need of a kinsman redeemer who is able to satisfy the righteous judgment of the just and holy God. ఇక్కడ బంధువుడైనటువంటి విమోచకుని అవసరం, నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడే విమోచన కార్యం చేయవలసింది. So they are the prophecies concerning Messiah. ఇవి మెస్సయాకి సంబంధించిన ప్రవచనాలుగా He ఉన్నాయి. is going to be born as the seed of Abraham in the tribe of Judah in the house of David. యూదా గోత్రంలో దావీదు ఇంటిలో అబ్రహాము సంతానముగా ఆయన పుడతాడు. So if we trace a tiny scarlet thread of hope of heaven from our merciful God, from this we can see. మనము కనికరము గలటువంటి ఆ దేవునికి ఈ సంగతుల నుండి మనం గమనిస్తే, and the scattering of multiplied seeds of his grace amidst the greater theme of judgment. So there is, when we see the 39 chapters, 39 అధ్యాయాలను మనం గమనిస్తే everywhere judgment, doom and despair are there. ప్రతి చోట కూడా అంత తీర్పు, శిక్ష, నాశనం ఇలాంటి మాటలు But in the కనబడతాయి. midst of all those things, అదే వీటన్నిటి మధ్య we can see some seeds of grace also sown there. ఇక్కడ కొన్ని మరి కృప విత్తనాలు నాటబడినట్టు కూడా మనం చూస్తాం. So the unfolding story of redemption only comes in full fruition with the sacrificial death of
and the glorious resurrection of Christ. విమోచన కార్యము క్రీస్తు యొక్క మరణము, మహిమాయుక్తమైన మరణము, ఆయన త్యాగ సహిత మరణము, మహిమాయుక్తమైన పునరుత్థానాన్ని బట్టే అప్పుడు జరుగుతుంది So the విమోచన. New Testament, these truths are firmly rooted in the Old Testament scriptures. కాబట్టి కొత్త నిబంధన సత్యాలు పాత నిబంధనలు ఎంతో లోతుగా అవి నాటబడి ఉన్నాయి. Scripture records God comforting his people with tidings of great joy. లేఖనాల్లో చెప్పబడింది దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆయన గొప్ప సంతోషంతో కూడా ఆదరించనే ఉన్నాడు. It relates to the it identifies the promised Messiah of Israel comes into a clearer view here. అనగా ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేయబడినటువంటి విమోచకుడు వస్తాడనేది స్పష్టమైన దృశ్యం కనబడుతుంది. Isaiah announced and prophesied the King of Jews. కాబట్టి యూదులకు రాజు అని యెషయా ఎంతో స్పష్టంగా ప్రవచించాడు, దాన్ని He was బయలుపరిచాడు. to be sent to save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన పంపబడతాడు. He would be anointed of God. He would be the anointed of God, and he would be the one who would set up an everlasting kingdom as promised to their ఆయన forefathers. దేవుని ఒక అభిషక్తుడుగా తన పితరులైనటువంటి వారితో వాగ్దానం చేయబడిన ప్రకారంగా ఆయన సింహాసనము శాశ్వత కాలం ఉంచనే Yeah, ఉన్నాడు. God has promised this to Abraham, Isaac, and Israel and David. దేవుడు ఈ మాటల్ని అబ్రహాము, ఇస్సాకు, దావీదుతో ఆయన వాగ్దానం చేసినాడు. So he is going to establish. ఆయన ఆ రాజ్యం, ఆయన సింహాసనం So స్థిరపరుస్తాడు. the second section of Isaiah's prophecy starts with chapter 40. యెషయా గ్రంథంలో మనము యెషయా యొక్క ప్రవచనాలు రెండో భాగం 40వ అధ్యాయం నుండి మనం చూడొచ్చు. That is the chapter of our meditation today. అదే నేటి దినం మన ధ్యానం కొరకటువంటి అధ్యాయంలో. So 39 chapters, if they represent the 39 Old Testament books. మరి ఈ 39 అధ్యాయాలు యెషయా గ్రంథంలోనివి పాత నిబంధనలోని 39 పుస్తకాలకి సమానంగా కనబడితే, And then Matthew's gospel will become the 40th book. అంటే ఇప్పుడు మత్తయి సువార్త అనేది 40వ అధ్యాయంతో ఆరంభించబడినట్టు Where చూడొచ్చు మనం. Jesus is introduced to the Jewish nation as Israel's promised Messiah and the rightful king. ఇక్కడ యేసు ప్రభువారు ఇశ్రాయేలీయులకి అంటే యూదులకు ఆయన ఒక సరి అయినటువంటి రాజుగా రాబోతున్నాడు అనేది చెప్తాం. And we discover that John the Baptist was identified as the last and greatest of the Old Testament prophetic voices. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను ప్రవచనాత్మకమైనటువంటి ఆ స్వరం అని వింటున్నాము. ఇదే ఆఖరి ప్రవక్తగాను ఈ పాత నిబంధనకు సంబంధించిన ఆఖరి ప్రవక్తగా బాప్తిజం ఇచ్చి యోహాను He చూడొచ్చు. was the one who cried in the wilderness. ఆయనే అరణ్యంలో కేక వేసినాడు. He was sent to prepare the way for the Lord, ప్రభు కొరకై ఆయన మార్గం సరళం చేయడానికి to పంపించబడ్డాడు. make his paths straight. ఆ మార్గములు తిన్నవిగా చేయడానికి. And we read the same thing in Matthew. And as Jesus was sent to the lost sheep of the house of Israel, and this man was sent to pave the way for him. ఈ విషయాలు మనం మత్తయి సువార్తలో చదువుతున్నాం. నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే పంపించబడ్డాడు అన్నాడే. ఈ మనిషి ఇక్కడ ఈ ఉద్దేశం కొరకు పంపించబడ్డాడు. And Zechariah and Jeremiah bemoaned, they shed tears, the idle shepherds that would scatter God's sheep and slaughter the little flock. జకరియా, ఇర్మియాలు వాళ్ళు ఎంతో దుఃఖిస్తూ విగ్రహారాధికులైనటువంటి ఈ కాపరులైనటువంటి వారు మందల్ని వారు కనికరింపరు, వాటిని తోలివేస్తారని ఎంతో దుఃఖిస్తూ చెప్పారు. And God himself identified the rebellious and apostate nation of Israel as sheep without shepherd. దేవుడు ఇశ్రాయేలీయులు విశ్వాస భ్రష్టత్తులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారు, వారితో ఆయన పోల్చుకుంటున్నారు. So indeed the Lord God in his grace revealed himself to David as the good shepherd of Israel. దేవుడు అనే యెహోవా తన కనికరాన్ని బట్టి దావీదుకు బయలుపరుచుకున్నాడు, నేను ఇశ్రాయేలుకు మంచి కాపరిని. And also he revealed himself as the promised coming savior, one day arise to shepherd his little flock in the strength of the Lord. రాబోయేటువంటి రక్షకుడు గాను ఒక దినాన్న ఈ చిన్న మందకి కాపరిగా ఉంటాననేది కూడా ఆయన And బయలుపరుచుకున్నాడు. he told that I am the Almighty God. నేను సర్వశక్తిమంతుడైన దేవుడు అని కూడా చెప్పినాడు. And amidst Ezekiel's furious warnings of judgment upon the nation that has forsaken their God, మరి ఎహెచ్కేలు మరి దేవుణ్ణి విడిచిపెట్టిన జనాంగం పైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది ఈ మాటలు చెప్తూ ఆ మధ్యలో అంటాడు. and because they have broken their covenant with him, ఎందుకంటే దేవునితో వారి నిబంధనని వారు చెడగొట్టినారు. in the midst of those warnings we discover a word of comfort. ఈ మరి హెచ్చరికలతో కూడిన ఈ మాటల్లో ఆదరణకరమైన మాటలు కూడా చూస్తాం. When the nation will finally have one shepherd, ఎప్పుడైతే దేశానికి ఒకే కాపరి ఉంటున్నాడు, and he will cause the people to walk in God's ordinances and keep his statutes. ఆయనే తన ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి ఆయన యొక్క నియమ నిబంధనలు అనుసరించి నడుచువాడుగా చేస్తారు. Yeah, indeed Moses himself foretold that from Jacob would arise a shepherd of God's people. మోషే కూడా ముందుగానే చెప్పబడినటువంటి మాట, యాకోబులో నుండి దేవుని ప్రజలను పరిపాలించే కాపరి
కాపరి వస్తాడు, and he would be from Israel. ఆయన ఇశ్రాయేలీలో నుండి వస్తాడు. Here in Isaiah chapter 40, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో we చూస్తున్నాం, hear of the promised shepherd of Israel, ఇశ్రాయేలీల కొరకు వాగ్దానం చేయబడిన ఆ కాపరిని చూస్తున్నాం. and who will graciously tend or feed his flock like a shepherd and gather the little lambs into his ఆయన arm. ఎంతో కనికరంతో, కృపతో, వాత్సల్యంతో కూడా ఆ మందను మేపుతూ ఆయన పాలిచ్చు వాటిని లేదా గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు. Here we discover the one who will carry them in his bosom, ఇక్కడ మనం చూస్తున్నాము రొమ్మున ఆనించుకొని మోయువాడిని and చూస్తున్నాం. also gently lead those that are nursing their young. అంతేకాకుండా పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించేవాడు. So the God of the Old and New Testaments is the same yesterday, today and forever. కాబట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉన్న దేవుడు ఒకే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. His word stands fast forever and his truth never changes. ఆయన మాట నిత్యము నిలకడగా ఉంటుంది, ఆయన సత్యం ఎన్నటికీ మార్పు But as చెందదు. we journey through the 66 books of the Bible, అయితే బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలను మనం జ్ఞానం చేస్తూ we వెళ్తే see a beautiful unfolding of God's gracious character and plan of salvation. దేవుని యొక్క దయగలటువంటి ప్రణాళిక, రక్షణ ప్రణాళిక గురించి అందులో మనకు కనబడుతుంది. And this is the scarlet story of redemption through its precious pages. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి పుటల్లో ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి ఆ యొక్క విమోచనను మనం చూస్తున్నాం. That ఎర్రని దారాన్ని మనం ఆ చూస్తాం. ఎర్రని దారాన్ని మనం చూడొచ్చు. The shepherd of God's people is fully and finally revealed in the face of Jesus Christ. దేవుని ప్రజల యొక్క కాపరి యేసుక్రీస్తునందు సంపూర్ణంగా మనకి బయలుపరచబడుతున్నాడు. And the 66 chapters of Isaiah seem to be a beautiful unfolding of the never-ending story of grace. యెషయా గ్రంథం 66 అధ్యాయంలో ఎన్నటికీ తరిగిపోయిన దేవుని యొక్క కృప ఇందులో మనకు కనబడుతుంది. So Christ's ministry is one of strength and gentleness. క్రీస్తు యొక్క పరిచర్య ఎంతో సాత్వికము, మృదువైనటువంటి దాంతో ఆయన చేయవాడు. Yeah, it is a strong ministry. అది ఎంతో బలమైనటువంటి పరిచర్య, And also gentle ministry. ఎంతో మృదువైనటువంటి So విధానంలో these చేసే two పరిచర్య. contrasting ideas are combined in the story of Christmas. కాబట్టి ఈ రెండు వ్యతిరేకమైన ఈ సంగతులు మనము క్రిస్మస్ సందర్భంలో మనం చూడొచ్చు. దాన్ని And they will reveal something of God's character. దేవుని యొక్క లక్షణాల గురించి అవి బయలుపరిచేవి. We see them in verses 10 and 11 here. 10-11 వచనాల్లో మనం ఇక్కడ చూడొచ్చు. In Isaiah chapter 40. యెషయా గ్రంథం 40వ The అధ్యాయం emphasis in verse 10 is the Lord God who comes with might and with a ruling arm. 10వ వచనంలో నొక్కి చెప్పిన మాట ఏమిటంటే ఆ శక్తి సంపన్నుడై ఆయన దేవుడు ప్రభు ఏలుబడి చేయడానికి వస్తున్నాడు ఆయన. But in verse 11 we see the gentleness of the loving shepherd. అయితే 11వ వచనంలో ఈ ప్రేమ గల కాపరి ఎంతో మృదువుగా ఆ మందను మేపువాడుగా చూస్తున్నాం. In verse 10 we see the sovereign shepherd coming with might and reward. 10వ వచనంలో సార్వభౌముడైనటువంటి ఈ కాపరి ఆయన తన బహుమానంతో వస్తున్నాడు, బలవంతుడై. And in verse 11 we can see him in his gentleness. 11వ వచనంలో మనం చూస్తున్నాం తన యొక్క మృదుత్వంతో వస్తున్నాడు. As we come to verse 11, 11వ వచనానికి మనం వస్తే the mood changes from one of strength to tenderness. ఇక్కడ చూడండి, ఒక బలము, శక్తి సంపన్నత నుండి ఆయన ఒక మృదువైన వాడుగా The మారిపోతున్నాడు. mighty king becomes a gentle shepherd. బలమైనటువంటి రాజు ఇక్కడ ఎంతో మృదువైన సాత్వికమైనటువంటి ఒక కాపరి We అయిపోయినాడు. see the same Hebrew word for arm in this verse. చూడండి, అదే హెబ్రీ పదం ఇక్కడ మనము బాహు గురించి మనం చూస్తున్నాం. Oh yeah, instead of it is not a ruling arm but it is a gathering arm. ఇప్పుడు ఈ బాహు అనేది ఏలుబడి చేసేది కాదు కానీ సమకూర్చే బాహు. And carrying and gently leading his lambs. ఆ గొర్రె పిల్లల్ని కూర్చి రొమ్మున ఆనించుకొని మోసేటువంటి బాహు. Yeah, the Hebrew verb translated to carry is the same one we see in verse 4 of verse 4. మోసుకొని పోవటం అనేది హెబ్రీలో మనము చూస్తున్నాం 4వ వచనంలో అలాంటి మాట ఇక్కడ So he is ఉపయోగించబడింది. the good shepherd. కాబట్టి ఈయన మంచి కాపరి. Yeah, in the New Testament in John 10:11 we read the same. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట He చదవచ్చు. provides for us and cares for us. ఆయన మన కొరకు అన్ని ఇచ్చువాడు, మన గురించిన జాగ్రత్తలు He తీసుకోవాడు. seeks us out and finds us when we are lost. మనము నశించిపోతూ తప్పిపోతా ఉన్నప్పుడు ఆయన వెతికి కనుగొని మన He రక్షించువాడు. feeds us with his word. తన మాట చేత ఆయన మనం పోషించువాడు. He restores us when we are weak. మనం బలహీనమైనప్పుడు ఆయన సమకూర్చేవాడు. Yeah, he heals us when we are wounded. మనము గాయపరచబడినప్పుడు ఆయన స్వస్థత పరిచేవాడు. So we see the image of the shepherd lifting us out of our valleys of despair and carrying us close to his heart. కాబట్టి ఇక్కడ ఈ కాపరి యొక్క దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన లోయ ప్రాంతాల్లో పడిపోయినటువంటి స్థితిలో నుండి లేవనెత్తి తన భుజం మీద ఆనించుకొని మోయువాడుగా ఉన్నాడు. And he will keep us more near to his heart. ఇక ఆయన హృదయానికి దగ్గరగా పెట్టుకుంటున్నాడు. So that's why in Isaiah we can read, అందుకని యెషయా గ్రంథంలో మనం చదవచ్చు, a smoking flax he will not snuff out and a bruised reed he will not break. చూడండి, మకమకలాడు ఒత్తిని ఆయన ఆర్పడు, జనపనారును ఆయన విరువడు. And this verse is helpful in times of depression
frustration, doubt and fear. ఈ మాట మనకి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు భయభ్రాంతుల్లో ఉన్నప్పుడు ఎంతో ఆదరించేదిగా Yeah, ఉంటుంది. we must be broken before we can be healed. మనము స్వస్థత నొందేదానికి ముందుగా విరగొట్టబడాల్సి ఉంటుంది. 2 Corinthians 12:9 tells us that God's strength is made perfect in our weakness. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 రాయబడింది, మన బలహీనత యందే క్రీస్తు శక్తి Yeah, పరిపూర్ణమగును. when we are weak, He will be strong in our life. మనం బలహీనులమైనప్పుడే ఆయన మనల్ని బలపరచేవాడుగా So ఉంటాడు. Isaiah 40:11 is a calling to us to rest in the bosom of our sovereign shepherd. యెషయా గ్రంథం 40:11 మనము మన సార్వభౌముడైనటువంటి ఆ కాపరి రొమ్మున ఆనుకునే దాని కొరకన పిలుపుంది. To rest in God's gentle leading, you must feel your brokenness. దేవుడు ఎంతో మృదువైనగా మనల్ని నడిపిస్తా ఉండగా మనం విరిగి నలిగిన వారమై మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన మీద ఆనుకోవాలి. He longs to lift you up and carry you in His arms. ఆయన నిన్ను లేవనెత్తి తన బాహుతో తన భుజం మీద మోయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So will you let Him? మరి ఆ రీతిగాను ఆయన అనుమతిస్తావా? Let your fears be stilled and your strivings cease. అప్పుడు నీ యొక్క భయములు కావచ్చు, నువ్వు ఏ ఆందోళన ఇదంతా కూడా తొలగిపోవాలి. How does the church promote this hopeful picture in a world that is filled with idolatry and materialism? ఎంతో విగ్రహారాధన వస్తు రూపమైనటువంటి వాటితో నిండిపోయినటువంటి ఈ లోకంలో సంఘం ఏ రీతిగా వాళ్ళని ఈ దిశగా It is నడిపించగలదు? only through His tender shepherding care. ఇది కేవలం ఆయన మృదువుగా తన కాపరత్వాన్ని బట్టి తను ఏ రీతిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడో దానివల్లే సాధ్యం. Don't be a prodigal sheep. కాబట్టి ఒక తప్పిపోయిన గొర్రె వలె ఉండకూడదు. Come to the fold and be safe. మందలోనికి రావాలి, సురక్షితంగా He will ఉండాలి. give you strength. ఆయన నీకు బలమునిస్తాడు. And also He will tenderly feed you. ఆయన మృదువుగా నిన్ను ఆయన పోషిస్తాడు. Come to the fold and be safe. మందలోనికి వచ్చి సురక్షితంగా ఉండాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how beautifully the book of Isaiah, having 66 chapters, can be compared with the 66 of the Bible. ఎంత రమ్యమైనటువంటి విధానంలో యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలతో పోల్చుకొని చూడొచ్చు. Help our dear ones and every one of us to meditate on these things more and more. మా ప్రియులైనటువంటి వారు మాకందరికీ కూడా ఈ మాటలు ఇంకా ఎక్కువగా ధ్యానం చేయుటకు సహాయం And చేయండి. comparing, O Lord, those books with these chapters. ప్రభు ఆ పుస్తకాలన్నీ కూడా ఈ అధ్యాయాలతో సరిపోల్చుకుంటూ ధ్యానించటకు చేయండి. And that shows that, O Lord, thou art a God who knows the ending from the beginning, and you have compiled all those things. ఇది ప్రభు అంతము ఆది నుండి ఎరిగిన వాడవై వీటన్నిటిని కూడా ప్రభువును సమకూర్చావు అనేది అర్థమవుతుంది. Lord, in those 2 verses, in one verse, O Lord, you are showing your strength. In the other verse, you are showing your tenderness. 2 వచనాల్లో కూడా మేము చూస్తున్నాం ప్రభు, ఒక వచనం నీ శక్తిని చూపిస్తున్నావు, మరొక వచనంలో నీ మృదుత్వాన్ని సాత్వికత్వాన్ని చూపిస్తున్నావు. Lord, as your lambs, as your sheep, thou want us to be very close to your heart. మీ గొర్రెలముగా మేము ఎల్లప్పుడూ ప్రభు మీ హృదయానికి దగ్గరగా ఉండాలని కోరుతున్నారు. Even we also may have such a desire. మాకు కూడా ప్రభు ఇలాంటి ఆశ కలిగి ఉండేలాగా చేయండి. Help us to enjoy the tender care of the loving shepherd. ప్రభు ప్రేమగల కాపరి ఎంతో మృదువుగా మమ్మల్ని ఆయన ప్రభు పోషించేవాడు ఉన్నాడే దాన్ని అర్థం చేసుకుంటూ సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.